ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు కన్నుల పండువగా సాగిన మహాకుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాకు దేవుళ్ళు, దేవతలతో పాటు సాధువులు, మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు ఇలా అంతా ఒక్కచోటనే కలిశారని ప్రధాని పేర్కొన్నారు. జాతి చైతన్యం మేల్కొన్న దృశ్యాన్ని చూశామన్నారు. ఇది ఐక్యతా మహాకుంభమేళా అంటూ అభివర్ణించారు. ఈ పవిత్ర సందర్భం కోసం 140 కోట్ల మంది భారతీయులు నమ్మకాలన్నీ ఒకే చోట ఒకే సమయంలో ఏకమయ్యాయని తెలిపారు. త్రివేణి సంగమం వద్ద భావోద్వేగాలు ఒక అలలా పెరుగుతూనే వచ్చాయి. త్రివేణి సంగమంలో మునిగి పుణ్య స్నానాన్ని ఆచరించాలన్న ఏకైక లక్ష్యం ప్రతి భక్తుడిలోనూ ప్రతిఫలించింది. గంగా, యమున, సరస్వతుల పవిత్ర సంగమం ప్రతి యాత్రికునిలో ఉత్సాహాన్ని, శక్తిని, ధైర్యాన్ని నింపిందని ప్రధాని వెల్లడించారు. ఆధునిక మేనేజ్మెంట్ నిపుణులు, ప్రణాళిక, విధాన నిపుణులకు ఈ మహాకుంభమేళా ఒక అధ్యయన అంశమని గుర్తు చేశారు. ఈ ఐక్యతా మహాకుంభమేళాలో సుమారుగా అమెరికా జనాభాకు రెండింతల మంది పాలు పంచుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత తేలికైన పని కాదని తెలిపిన ప్రధాని భక్తిలో ఏవైనా లోపాలు ఉంటే క్షమించమని గంగా, యమున, సరస్వతీ దేవీలను ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.